ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు శ్రేష్ఠ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థనలు కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి ఈ యొక్క పునరుద్ధాన దినాన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవాని వింతైన నమ్మదగిన దేవుడవై మా ఎడల ప్రభా మరొక అయా నా తండ్రి ఈ యొక్క సుదినమును అయా అనుభవించుటకు, నీ సన్నిధిలో నీ నామాన్ని మహిమపరచుటకు, నీతో కలిసి సహవాసం చేసేటటువంటి ధన్యతను మా జీవితాలు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి అయ్యా నీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్పులము అయోగ్యులమై ఉండగా ప్రభువా, ఈ లోకంలో నశించి నాశనానికి జోగుతూ ఉండగా మమ్మల్ని అందరినీ ప్రభువా నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ద్వారా రక్షించుకొని అయ్యా నా తండ్రి ఈరోజు ఈ యొక్క ప్రభువా నా తండ్రి నీ యొక్క కృపను అనుభవించేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దిన విధానమును బట్టి నీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభు ఎంతమంది అయితే ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రభు తిలకిస్తున్నారో వారందరి జీవితాల్లో ప్రభు వినూతనమైనటువంటి మీ యొక్క ఆత్మాభిషేకమును దయచేసి నీ రాజ్యవ్యాప్తి కోసం ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పురికొలిపి అయ్యా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీ రాజ్యవ్యాప్తి కోసం వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు నీ సన్నిధికి వచ్చినటువంటి అయ్యా నాయన మేమందరం ఎంతో ధన్యులుగా భావిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని ప్రభు తిలకిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ధన్యులుగా భావిస్తున్నాం. వారు ఉన్న చోటనే వారి గృహాల్లో ప్రభు కుటుంబ సమేతంగా కూడి నీ సన్నిధిలో నీ నామాన్ని ఆరాధించడానికి సహాయం చేయండి. గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. ఈరోజు నాయన వాతావరణం అనుకూలపరిచినందుకు వందనాలు ప్రభా. అదే రీతిగా పవర్ సిస్టాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. మైక్ సిస్టమ్ ద్వారా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాపాడండి దేవా. ఈ కార్యక్రమం ఆరంభించింది నీవే గనుక ప్రభా, దీన్ని అయ్యా తుదముట్టించమని సన్నిధిలోకి అప్పగిస్తున్నాము. అయ్యా నాన్న ముందున్న సమయంలో మేము పాడుతున్నటువంటి పాటల ద్వారా నువ్వు మహిమ పొందండి ప్రభా. అదే రీతిగా నాయన మేము చేస్తున్నటువంటి తండ్రి స్తుతి ఆరాధన ద్వారా నువ్వు మహిమ పొందండి తండ్రి. అదే రీతిగా నాయన మీ యొక్క వాక్కుల ద్వారా మా ఒక్కొక్కరి హృదయాలను మీరు బలపరచండి నాయన. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభా నీ హస్తాలకు అప్పగిస్తుండగా తండ్రి మీరే మా జీవితాలకి ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా జరిగించమని ఆయా సమస్త మహిమయు ఘనతయు ప్రభావాలు నీకే సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ఈ సందర్భంలో మరి పాటలు పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపడతాం. పాస్టర్ మా ముందుకు వచ్చి మరి మనల్ని పాటలు నడిపించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాను. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో వ్రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో వ్రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోన
శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి సిలువలో మరణించినది శిక్షను భరించినది సిలువలో మరణించినది శిక్షను భరించినది యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే మాటల్లో చెప్పలేనిది స్వరములతో పాడలేనిది కవితలలో వ్రాయలేనిది ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే మాటల్లో చెప్పలేనిది స్వరములతో పాడలేనిది కవితలలో రాయలేనిది ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే దేవునికి స్తోత్రం. అదేవిధంగా తారా సిస్టర్ అక్క గారు మన ముందుకొచ్చి పాట పాడి వినిపించాలని మనం చేస్తాం. ప్రభు నామన్న ఈ లైవ్ చూస్తున్నా మరి ప్రియములందరికీ నమస్కారం. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నడవాలి కనేను ఈ లోకయాత్రలో బహుబల నీరుడా నడవాలి కనేను ఈ లోకయాత్రలో బహుబల నీరుడా నా చేయి పట్టి నీ తోడను నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీ తోడను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న
అదేవిధంగా సిపోరా కూడా ముందుకు వచ్చి పాట పాడి వినిపించాలని తండ్రి నిన్నే చూడాలని ప్రియుడా నీతో ఉండాలని తండ్రి నిన్నే చూడాలని ప్రియుడా నీతో చూడాలని
అదేవిధంగా అమృతకం కూడా ముందుకొచ్చి పాట పాడి వినిపించాలని మనం చేస్తాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. Thank you.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో తమలో ఉంచుకున్నట్లయితే ప్రార్థనతో మరి స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరం కూడా ఉన్న చోటుని ప్రార్థనలో నడుద్దాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా నీ ఆత్మశక్తి చేత, బాహుబలము చేత నాయన అయ్యా మా ఒక్కొక్కరిలోనికి ప్రభువా నీ ఆత్మాభిషేకమును పంపించి మీ యొక్క నా తండ్రి ఆత్మచేత మమ్మల్ని అందరినీ కూడా ప్రభు బలపరిచి అయ్యా నా తండ్రి సమయంలో నిన్ను స్తుతి ఆరాధన ద్వారా మహిమపరచునైండగా ప్రభువా మా స్తుతులపై మీరు ఆశీర్వై దిగి వచ్చిన తండ్రి అయ్యా నాయన మా కంఠస్వరాలను మీరు ముట్టి స్వస్థపరిచి మా గాత్రాల నుండి ప్రభు వెలువడే స్వరము ద్వారా నా తండ్రి అయ్యా మీరే మహిమ ఘనత మెప్పు ప్రభావాలు పొందుకొని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రములు 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 ప్రభువా. అవును తండ్రి, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమును సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అవును తండ్రి నాయన ఈ భూమి మీద ఉన్నటువంటి నివాసయోగ్యమైనటువంటి అయ్యా ఈ యొక్క ప్రభా ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా ఆరాధించేవారు నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సెలవిచ్చిన రీతిగా మేమందరం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మరింతగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి.
అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను మీరు సిద్ధం చేసుకొని దేవుని సన్నిధిలో మాతో పాటు ఏకీభవించి ప్రభువును మహిమపరచవలసింది మనం చేస్తున్నాను. ఎక్కడ ఉన్న చోటున దేవుని సన్నిధిలో మీరందరూ కూడా మాతో పాటు ఏకీభవించి ప్రభువును ఆరాధించవలసింది మనం చేస్తున్నాను. దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. అవును తండ్రి నాయన, మా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, వివేకముతో నేను ఆరాధించవాలని ఆ ఆజ్ఞలో మొదటి ఆజ్ఞగా మాకు ఇచ్చారు ప్రభు. నీ ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక నా తండ్రి, అయ్యా పాపానికి మేము దాసులుగా ఉండకుండా అయ్యా నీ సన్నిధిలో నేను ఆరాధించి నేను మహిమపరచి ప్రభు నీకు విధేయులమై తండ్రి నీ దీవెన ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామని చెప్పి అందరం కూడా స్తుతి ఆరాధన ద్వారా ప్రభువును మహిమపరుద్దాం. ఈ సమయంలో పాస్టర్ ముందుకు వచ్చి మరి స్తుతి ఆరాధన ద్వారా మనల్ని స్తుతి ఆరాధనలో మనల్ని నడిపించాలని ఆమెను ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును ఆరాధిస్తాం. ఈ సందర్భంలో నీవుంటే నాకు చాలు యేసయ్యా అనే పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని మనసుతో ఆయనను స్తుతించాలని కోరుకుంటున్నాను. మన మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వెళ్ళి మన దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రసంగిలో కనుక మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనము ఇంట్లో ఒక రకంగా, మన మందిరంలో ఒక రకంగా ఉన్నామా, ఏ విధంగా ఉన్నాం మనల్ని మనం పరీక్షించుకుందాం. నీవైనా సరే నేనైనా సరే మన జీవితంలో ఏ రకంగా ఉన్నాము, మన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. అవును ప్రభువా, కొన్నిసార్లు తెలిసి తెలియక తప్పులు చేసుకుంటాం. నాయన మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ సన్నిధిలో ఈ స్తుతి ఆరాధన వల్ల ప్రభావ మా హృదయాలను నాయన నీకు దగ్గర చేయండి ప్రభావ. అవును తండ్రి, మేము మనుషులకు నాయన భయపడుతుంటాం కానీ నీకు మాత్రం భయపడలేకపోతుంటాం. మనము దేవునికి భయభక్తులతో మనం దేవుని ఆరాధించాలని కోరుకుంటున్నాను. అవును, మనం పెదవులతో మనం దేవుని స్తుతిస్తుంటాం కానీ మన హృదయం ఎంతగానో దేవునికి దూరంగా ఉంటుంది. మా దేవుడు ఆత్మ కనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన హృదయంతో మనం ఏక మనసుతో దేవుని స్తుతించాలని నేను కోరుకుంటున్నాను. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు ప్రభు. నా బ్రతుకులో నా జీవితంలో మేలు చేసేది నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు నాకు ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా ఆయన కొరకు జీవించాలని కోరుకుంటున్నాం. Bye.
స్తోత్రం నాయన. అవును తండ్రి, నీ వెంట మేము ఉంటాం యేసయ్యానికి స్తోత్రం. నీ మాట చాలా యేసయ్యానికి స్తోత్రం నాయన. నీ చూపు చాలు ప్రభువానికి స్తోత్రం నాయన. నీ తోడు మాకు కావాలి యేసయ్యానికి స్తోత్రం నాయన. నీ నీడ మాకు కావాలి నాయనానికి స్తోత్రం నాయన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచుకున్నట్లయితే ముందున్న సమయంలో దేవుడు మన యొక్క హృదయాలతో మాట్లాడలాగిన దేవుని యొక్క వాక్యం నిమిత్తమై మరి మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మక్క ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తుంది. అందరం కూడా ఏకీభవించి ప్రభునామాన్ని మహిమపడదాం. దేవుడు మన హృదయాలతో తన వాక్కుల ద్వారా మాట్లాడలాగిన మనం ప్రార్థనలో గడుపుదాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు యేసయ్యా. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవిద్దాం.
పరిశుద్ధుడ జీవంగల తండ్రి కొందనాల స్తోత్రములు ప్రభువా. నాయన గడిచిన దినములైన మొదలుకొని నాయన ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడినావు నాయన. మీకు లెక్కింపలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కొందనాలు స్తోత్రములు నాయన. ఈ దినమును చూడలేక నాయన ఎంతోమంది ప్రభువా మరణ పడకలు ఉంటూ ప్రభువా వారికంటే గొప్పవారి శ్రేష్ఠులం కాము కానీ తండ్రి నాయన మరి మరొక దినం పొడిగించి మీ సజీవ లెక్కలో మమ్మల్ని చేర్చినందుకయ్యా మీకు లెక్కింపలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కొందనాలు స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడు నాయన నీ కొందనాలు స్తోత్రములు నాయన. అయ్యా నాయన నాయన మరి ముందున్న సమయంలో ప్రభావ వాక్యోపదేశములతో మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి నీ కొందనాలు స్తోత్రములు ప్రభావ. అయ్యా నాయన నీ దీనదాసుని సిలువ సాట్ను మరుగుపరుచుకోమని ప్రార్థిస్తున్న తండ్రి నీ కొందనాలు స్తోత్రములు నాయన. అయ్యా మాకు ఒక్కొక్కరికి నాయన కావాల్సిన ఆత్మీహారం దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి నీ కొందనాలు స్తోత్రములు ప్రభువ. అయ్యా మాకు నాయన అయ్యా అయ్యా మరి దుష్టుడైన అపవాది నాయన ఎత్తుకొని పోకుండా నాయన ప్రతి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయండి తండ్రి నీ కొందనాలు స్తోత్రములు ప్రభువ. అయ్యా దాన్ని అనుసరించి నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు నాయన. అయ్యా బలహీనులము సామాన్యులం ప్రభా అనేక సార్లు ప్రభా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాను తండ్రి. మాటలతోని క్రియలతోని ప్రవర్తనతోని ఆలోచనలతోని ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా మీ తలంపులు మీ ఆలోచనలు మాకు దయచేయండి తండ్రి నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. మీ మార్గములు మీ త్రోవలు నాయన మాకు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మదేవుడా నీ కొందనాలు స్తోత్రములు నాయన. మా సంఘమంతా జ్ఞాపకం చేసుకొని ప్రభా నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. మన సన్నిధికి రాలేకపోతున్నాను తండ్రి నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా మేము ఒక్కొక్కరు బలహీనులం కాకుండా లోకానుసారములో కలిసిపోకుండా ప్రభా. అయ్యా నాయన ఎక్కడున్నా నేను స్తుతించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. యేసయ్యా మీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రభా కరోనా వ్యాధి నాయన బిలబిలలాడిస్తుంది తండ్రి నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా మరి ఎందు నిమిత్తం మాకైతే తెలియదు నాయన మీకే తెలుసు ప్రభా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రములు నాయన. అయ్యా మరి మెడిసిన్ కనిపెట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి నీ కొందనాలు స్తోత్రములు నాయన. అయ్యా డాక్టర్లని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నర్సులని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన. మరి కల్వకుర్తి ప్రాంతాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయ్యా నాయన మీ కృపల్లో నాయన ఉంచినందుకయ్యా అయ్యా ఏ ఒక్కరిని సంభవించకుండా ప్రభా నీ కృపాన్ని సన్నిధించినందుకు లెక్కింపలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకా ఎట్లాంటిది కూడా నాయన ఇక్కడ సోకకుండా సహాయం చేసిన ఆయన అయ్యా మీ కృపతో జ్ఞాపకం చేసుకొని ముందున్న సమయం చేతులకు అప్పగించుకుంటూ నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మధ్యలాడు వేడుకుంటున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధ నామంలో మరొకసారి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైనటువంటి మీ అందరికీ మరొకసారి క్రీస్తు ప్రశస్త నామములు శుభములు తెలియజేస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. గడిచినటువంటి గత 2 వారాల క్రితం మరి మొదటి సందేశంగా పేతురు రాసినటువంటి పత్రిక అనగా మొదటి పత్రికలో నుండి మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. అదే రీతిగా మరొక వారంగా 2వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. అపోస్తుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. అదే రీతిగా 17-18 వచనాలు చదువుకున్నాం. దేవుని చిత్తం అలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. ఏదైనా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకును అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో గతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడింది. చాలా చదవబడ్డటువంటి వాక్కుల్లో నుండి దేవుడు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే
శ్రమ పడటం వలన ధన్యత లభిస్తుందా అనేటటువంటి అంశంలో నుండి దైవ సందేశాన్ని మనం ఆలకిస్తాం. మరొకసారి అంశాన్ని తెలియజేస్తున్నాను. శ్రమ పడటం వలన ధన్యత లభిస్తుందా? మొదటి అధ్యాయంలో మనం ధ్యానం చేశాము. శ్రమ పడిన తర్వాత ఘనత లభిస్తుందని మనం ధ్యానించాం. ఆ తర్వాత రెండో అధ్యాయంలో శ్రమలు సహిస్తే మేలు కలుగుతుందా అని అంశంలో నుండి ధ్యానించాం. మూడో అధ్యాయంలో శ్రమ పడటం వలన ధన్యత లభిస్తుందా అనేటటువంటి అంశంలో నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. ఈ యొక్క పేతురు రాసినటువంటి పత్రిక యొక్క ఇంట్రడక్షన్ నేను ప్రారంభ అధ్యాయం బోధించినప్పుడు నేను తెలియజేశాను. ఈ యొక్క పేతురు రాసినటువంటి పత్రికలో 5 అధ్యాయాలు 105 వచనాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుడైనటువంటి ఆ యొక్క పేతురు గారు క్రీస్తు నిమిత్తమైన శ్రమలలో గొప్ప ఆనందం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క పత్రికను రాశాడు. అదే రీతిగా చెదిరిపోయినటువంటి ఆనాటి క్రైస్తవులైనటువంటి వారికి ఈ పత్రికను రాసినట్టు మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూడగలిగాం. రెండవ వచనంలో చూస్తే వారు కొన్ని ప్రాంతాలకు చెదిరిపోయారు. అనేకమైనటువంటి శ్రమలు వారికి ఎదురైనప్పుడు వారు వెళ్ళినటువంటి ప్రాంతాలను గురించి ప్రస్తావించాడు అపోస్తుడైనటువంటి పేతురు. 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బిథూనియా అనేటటువంటి దేశముల యందు చెదిరిన వారికి ఈ ఉత్తరం రాశాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కోసం మనం ఎంతగా ముందుకెళ్తూ ఉంటామో అంతగా భయంకరమైన శ్రమలు, శోధనలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అయితే అటువంటి శ్రమలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు వాటికి భయపడి కొన్నిసార్లు మన హృదయం చెదిరిపోతూ ఉంటుంది, మన కుటుంబం చెదిరిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు సమాజంలో ప్రజలు కూడా చెల్లాచెదరైపోతుంటారు. అలా చెదిరిపోయినటువంటి ప్రజలను బలపరచడానికి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఆనాడును ఈనాడును మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి 3వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 14వ వచనంలో మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినా మీరు ధన్యులు అంటున్నాడు. అంటే నీతి నిమిత్తము శ్రమలు ఎదురవుతాయి అంటే అవునని చెప్పక తప్పదు. నీతి నిమిత్తము ఒకవేళ మీరు శ్రమ పడితే మీరు ధన్యులు అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతి అనగా మరొకటి కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారే ఆ నీతి. మరొక మాటలో ఇక్కడ కింద 18వ వచనంలో అంటాడేమనంటే నీతిమంతుడైన క్రీస్తు అని వ్రాయబడింది. అంటే నీతికి ఆరంభము, నీతికి మూల స్థానము, నీతికి పునాది లాంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆ యొక్క నీతి అయినటువంటి క్రీస్తును అనుసరించి నడుచుకుంటున్నటువంటి భక్తులమైన మనందరి జీవితాల్లో కూడా ఆయన నిమిత్తమైనటువంటి శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పుడు ఇటువంటి విషయాల్లో మనం అధైర్యపడకుండా, కృంగిపోకుండా ఈ స్థితిగతిలో ఉన్నటువంటి మనము గొప్ప ధన్యత మనకు తదనంతరం లభిస్తుందని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. నీతి నిమిత్తమైన శ్రమ పడినా మీరు ధన్యులే అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా దేవుని కోసము నీతిగా బ్రతుకుతున్నట్లయితే, మిమ్మల్ని శ్రమ పెట్టి, బాధ పెట్టి, కలవరపరుస్తున్నట్లయితే, మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నట్లయితే మీరు ఎంత మాత్రం భయపడకూడదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు కోసము నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేసి లేదా 4 అడుగులు ముందుకేసి ఆయన రాజ్యం కోసం నువ్వు పని చేస్తూ ఉంటావో, ఆయన యొక్క పనిలో ఏదైనా చేయూతనిస్తూ ఉంటావో, ఏదైనా ఒక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పనులు నువ్వు ముందుకెళ్తూ ఉంటావో, అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నీ తోటి వారి కావచ్చు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, లేకపోతే ఆత్మీయులైనటువంటి వారి ద్వారా కావచ్చు, కొన్నిసార్లు నిందలు, అపనిందలు, భయంకరమైన శ్రమలు, శోధనలు నీకు రావచ్చు. అయితే అటువంటి పరిస్థితుల్లో నువ్వు కలవరపడొద్దని, ఎంత మాత్రం అధైర్యపడొద్దని, ఆందోళన చెందొద్దని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకనంటే దాని తదనంతరం దేవుడు గొప్ప ధన్యతని నీకు అనుగ్రహించబోతున్నాడు కనుక. ధన్యత అంటే ఏదో కాదు కానీ గొప్ప ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావని. ధన్యత అంటే మరొక మాటలో ఆనందం. అంటే దేవుడిచ్చేటటువంటి ఆనందాన్ని శ్రమల తర్వాత పొందుకుంటామని చెప్పేసి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకు మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన లోకానికి వచ్చి ఆయన శరీర రీతిగా ఉన్న రోజుల్లో భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు, భయంకరమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు, అనేకమైనటువంటి నిందలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ వాటన్నిటిలో కూడా ఏనాడు కలవరపడలేదు. కానీ కనికరం కలిగినటువంటి తన మనసు అంతా కూడా తన ప్రజల వైపు చూపించి అనేకులను ఆదరించి బలపరిచినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. యేసు ప్రభు వలె మనం కూడా ఈ లోకంలో బ్రతికి ఆయన అనుగ్రహించినటువంటి ధన్యతను మనం పొందుకోవాలని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. చూద్దాం కొన్ని విషయాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. శ్రమల వలన ధన్యత లభిస్తుందా అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నట్లయితే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారే
కొండ మీద నుండి ఆయన ప్రసంగిస్తూ అందులో ధన్యతను గూర్చి బోధిస్తూ వచ్చాడు. అందులో ధన్యతను గూర్చి బోధిస్తూ ఆయన తెలియజేసినటువంటి కొన్ని మాటలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. మొదటి మాటగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని, దుఃఖపడువారు ధన్యులని, ఆ తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని, కనికరం గలవారు ధన్యులని, హృదయ శుద్ధి గలవారు ధన్యులని, సమాధాన పరచువారు ధన్యులని, ఈ విధంగా తెలియజేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అంటున్నాడు. నీతి నిమిత్తము హింస అనేది కలుగుతుందా? లేదా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నందుకు మన జీవితాల్లో ఒకవేళ హింస, శ్రమ, బాధ కలుగుతుందా అంటే ఖచ్చితంగా కలుగుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. 11వ వచనం రాయబడింది, నా నిమిత్తము అంటే యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు కనుక ఆ నీతిమంతుడైనటువంటి క్రీస్తు నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభు నమ్ముకొని ఆయన అడుగుజాడుల్లో గనుక నువ్వు నడుచుకుంటున్నట్లయితే, నువ్వు నడుచుకుంటున్నందున జనులు అంట అబద్ధముగా చెడ్డ మాటల నీ మీద పలుకుతూ ఉంటారంట. రకరకాల మాటల చేత నేను గాయపరచవచ్చు, వారి యొక్క ప్రవర్తన చేత నేను గాయపరచవచ్చు. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు ఏమనంటే, అటువంటి స్థితిగతులను ఎదుర్కొనేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు ధన్యులు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు నిమిత్తం నువ్వు శ్రమ, శోధన, బాధను ఒకవేళ అనుభవిస్తున్నట్లయితే తదనంతరం 12వ వచనం చూస్తే సంతోషించి అటువంటి పరిస్థితులను ఆనందించగలిగితే పరలోకమందు మీ ఫలము అధికమగును. అంటే పరలోక సంబంధమైనటువంటి ఫలం కోసమే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, అది మనందరికీ తెలుసు. క్రీస్తునందున్న వాళ్ళకి, యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో వారి గురి, వారి గమ్యం ఏంటంటే ఈ లోకంలో ఏదో కొద్ది రోజుల బ్రతుకు, ఈ బ్రతికిన తర్వాత ఏదో ఒక రోజు మరణిస్తాం. మరణించిన అనంతరం దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని మనం చేరుకుంటాం. అక్కడ నిత్య జీవంలో ఎప్పుడు మనకు దుఃఖము, వేదన, ఆకలి దప్పులు ఉండవని ఈ విషయాలు మనందరం ఎరిగిన సత్యం. కాబట్టి ఆ పరలోక రాజ్య ఆ వైభవాని కోసం, లేకపోతే ఆ పరలోక రాజ్య నిత్య జీవం కోసం మనం ఈ లోకంలో ఎదురు చూస్తున్నాం గనుక ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, ఈ లోకంలో నీకు శ్రమ వస్తుంది, అది నీ తోటి జనుల ద్వారా అయినప్పటికీ నువ్వు అధైర్యపడొద్దు. అటువంటి విషయంలో నువ్వు ఆనందించు. నీ మీద ఎవరైతే లేనిపోని అబండాలేసి, నీ మీద ఎవరైతే ఒకవేళ లేనిపోని నిందలేసి నిన్ను కృంగదీస్తున్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూసి, యేసు ప్రభు వారు కూడా ఆయన ఒక్కసారే మనందరి పాపముల నిమిత్తమై ఆయన నిందించబడి, దూషించబడి, పలు బాధలు అనుభవించి ఆయన సహించాడు కనుక మనం కూడా శ్రమలను సహించగలిగితే మనం ధన్యులమవుతాం. పరలోకంలో మన ఫలము అధికమవుతుంది. యేసు ప్రభు వారు మరి అటువంటి ఫలాన్ని పొందుకున్నాడు కనుక అటువంటి కృపను మనం కూడా పొందుకోవాలని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం రాయబడ్డటువంటి విషయాన్ని మనం చూసాము. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలకి హింసలు వస్తున్నాయంటే మనకే అనుకోవద్దు, మనకంటే ముందున్నటువంటి భక్తులైనటువంటి వాళ్ళకి ఎంతో మందికి వచ్చాయి. అలాంటి భక్తులలో మనం చూసినట్లయితే ఒకనాటి యోసేపుకి అన్యాయంగా నిందొచ్చింది, అయినా దేవుడు ఐగుప్తుకి ప్రధానిగా నిలబెట్టాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే న్యాయబద్ధంగానే మరి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దానియేలుకి అవమానం కలిగింది. ఆయనను తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. కానీ దేవుడు సింహాల నోళ్లను మూయించి దానియేలును సంరక్షించగలిగాడు. దేవుని కోసము అనగా నీతి కోసము నువ్వు శ్రమ పడితే దాని తదనంతరం దేవుడు అద్భుతమైనటువంటి విడుదలిస్తాడు. దానియేలుకి తదనంతరం చూస్తే అదే బబులోను సామ్రాజ్యంలో ప్రధానులలో అగ్రగణ్యుడిగా దేవుడు ఆయన నిలబెట్టినట్టుగా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని కోసం నువ్వు శ్రమ పడితే ఈ లోకంలో కొద్ది రోజులు దుఃఖము, వేదన నీకు రావచ్చేమో, కానీ ఆ తదనంతరము పరలోక రాజ్యంలో ప్రప్రథమంగా దేవుడు నిన్ను హెచ్చించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడతాడని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చూద్దాం ఇంకొక మాటను గమనిస్తే బైబిల్ గ్రంథంలోనే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆత్మను చంపలేక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అది దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఇక్కడ ఏంటంటే, ఎవరైనా ఒకవేళ మనల్ని బాగా హింసించి మనల్ని కలవరపరిచి చివరికి వస్తే మనల్ని చంపాలనుకుంటున్నప్పటికీ మన శరీరమును చంపుతారు కానీ వారు మన ఆత్మని చంపలేరు. కాబట్టి మన శరీరాన్ని చంపేటటువంటి వ్యక్తికి లేదా వ్యక్తులకి మనం భయపడొద్దు అని బైబిల్ సెలవిస్తుంది. మరి ఎవరికి భయపడాలి అంటే మన శరీరాన్ని ప్లస్ ఆత్మను చంపేటటువంటి వ్యక్తికి
భయపడాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ వ్యక్తి ఎవరు కాదు, మన సృష్టికర్త అయినటువంటి జీవం గల దేవుడు. ఈ లోకంలో యేసుప్రభువు వారు తను స్వతహాగా ప్రాణం పెట్టాడు. తన ప్రాణాన్ని ఎవరు కూడా తీయలేరు, లేదా తన దేహాన్ని ఎవరు కూడా చంపలేరు. అలాగే దేవుని యొక్క అవకాశం లేకపోతే నీ ప్రాణాన్ని ఎవరు తీయరు, నీ శరీరానికి ఎటువంటి గాయము తగలదు. ఒకవేళ తగులుతుంది అంటే నీ శరీరానికి ఒకవేళ ప్రాణాపాయ పరిస్థితి ఉందంటే దేవుడి అవకాశం ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ శరీరము చంపేటటువంటి వ్యక్తులకు మనం భయపడొద్దు. యేసుప్రభు వారు శరీరాన్ని చంపుతూ ఉంటే ఎవ్వరికి భయపడలేడు, కానీ ఆయన ధైర్యంతో ప్రాణం పెట్టినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మన ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడాలంట, వణుకుతూ ఉండాలన్నమాట. అంటే అంత గొప్ప దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఒకవేళ నరకము నుండి తప్పించి నిత్య జీవానికి తీసుకెళ్ళగలడు. ఒకవేళ దేవునికి అయిష్టంగా బ్రతికితే ఆయన నరకాన్ని కూడా త్రోసివేయగల సమర్థుడు కనుక అటువంటి దేవునికి భయపడాలి అని చెప్పేసి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకొక మాట కింద 29 నుండి చదువుకుందాం, 30వ వచనం వరకు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అది అంటే మన యొక్క తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయంట. మన తల వెంట్రుకలు ఎన్నో మనకే తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకే వ్రాయబడింది ఏమనంటే మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయంట. అందులో దేవుని సెలవు లేకపోతే ఒక్క వెంట్రుక కూడా రాలిపోదంట. మరి చాలా మందికి వెంట్రుకలు రాలిపోతున్నాయంటే దేవుడి సెలవే అంటారా? కొంతమందికి మరి నాకు కూడా రాలిపోతున్నాయి అప్పుడప్పుడు, చాలాసార్లు రాలిపోతున్నాయంటే ఆ విధమైనటువంటి ఉద్దేశం కాదు ఇక్కడ రాయబడ్డది. అంటే దేవుని యొక్క ఆజ్ఞ లేకపోతే మన ప్రాణానికి ఎటువంటి హాని కలగదనడంలో ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క సెలవు లేకపోతే మనకు ఎటువంటి హాని కలగదని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ దేవుని సెలవు ఒకవేళ అయితే తప్ప. మరి దేవుని సెలవు ఒక సందర్భంలో ఒక వ్యక్తికి లభించినట్టు, ఆయన దేవుని సెలవు చొప్పునే తన ఈ లోకంలో తను మరణించి ధన్యుడైనట్టు కూడా అటువంటి గొప్ప వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సందర్భం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. మహాభక్తుడు మరి దేవుని కోసం తను ప్రాణం పెట్టి ధన్యుడైనటువంటి వ్యక్తి కనుక చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 54వ వచనం. స్టెఫెన్ భక్తునికి వచ్చినటువంటి విషయం. చూచి పండు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వం నందు నిలిచి ఉండుటను చూచి. ఇక్కడ పరిశీలన చేస్తే ప్రియులారా, ఈ యొక్క 7వ అధ్యాయంలో గమనిస్తే స్టెఫెను అనేటటువంటి భక్తుడు, ఈయన ఆది సంఘంలో మొట్టమొదటిగా మరి రక్షించబడినటువంటి వారి గుంపులో ఉండి దేవుని యొక్క శిష్యుల ద్వారా ఆయన ఏర్పరచబడి దేవుని యొక్క అభిషేకం పొందుకొని అప్పుడప్పుడే సేవలో ఆరంభంలో ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే ఆనాడు యూదులో యేసుక్రీస్తు నమ్మనందున కొంతమంది మండిపడి కోపపడి పళ్ళు కొరికి ఈ స్టెఫెన్ను చంపాలనుకున్నారు. అయితే ఆయన తెలివిగా దేవుని జ్ఞానం చొప్పున గొప్ప ప్రసంగం చేశాడు. ఈ 7వ అధ్యాయం గమనిస్తే మొదటి నుండి మరి ఇంచుమించు 60 వచనాలు, ఇందులో అంటే 60 వచనాలు దాదాపు మనకు కనిపిస్తున్నాయి. ఈ 60 వచనాలంతా కూడా ఆయన చేసినటువంటి ఒక గొప్ప ప్రసంగం ఉంది, వారు మార్పు చెందాలి అని. అటువంటి ప్రసంగం చేసిన తర్వాత వారు మారారా అంటే కాదు, మారక ఏం చేశారని చూస్తే 54వ వచనం చదువుకున్నాం. వారి మాటలు విని అంటే స్టెఫెను చెప్పినటువంటి మాటలు విని కోపపడి ఏం చేశారంటే మండిపడి అనేటటువంటి మాట రాయబడింది. అంటే తమ హృదయములందు నరకబడిన వారై అని రాయబడింది. కొన్నిసార్లు నేరుగా వెళ్ళి ఒక వ్యక్తిని హత్య చేయలేకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మనం ఉన్న చోట ఇక్కడే ఉండి ఒక మనిషి గురించి బాగా దీర్ఘంగా ఆలోచించి మనం కోపము లేకపోతే క్రోధము లేకపోతే మత్సరాన్ని మనం కలిగి ఉంటే ఆ వ్యక్తి ఎక్కడో ఉంటాడు, కానీ ఆ వ్యక్తిని చంపినంత ఫీల్ అయిపోతాం మనం. అంటే ఏ విధంగా చంపాలో ప్లాన్ చేసుకుంటాం. ఆ విధంగా నేను చంపేశాను, ఇక నాకు పీడ విరగడైపోయింది, చాలా హ్యాపీగా ఉంది అన్నంతగా ఫీల్ అవుతారు కొంతమంది. కాబట్టి ఎవరి మీద మరి మత్సరపడినా, ఎవరి మీద కోపపడినా, ఎవరి మీద ఒకవేళ ఏదైనా కక్ష కట్టుకున్నా, ఎవరిని కలవరపరిచినా దాని తదనంతరం ఎవరితో విన గుంటలు వాడే పడతాడన్నట్టుగా వారి జీవితాలు నష్టపోతాయి తప్ప దేవుని నమ్మినటువంటి బిడ్డలకు ఏదో హాని చేస్తే దాని తదనంతరం వారికి ఏదో కీడు కలుగుతుంది అనుకోవడం అది భ్రమ. ఎందుకంటే స్టెఫెను మీద వారు భయంకరంగా కోపపడి మత్సరపడి అతని మీద పండు కొరికినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో
ఆ యొక్క స్తెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని యొక్క మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచాడంట. అంటే యేసు ప్రభువు కూడా తనకంటే ముందు భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు కనుక ఆ శ్రమలన్నిటినీ ఆయన భరించాడు కనుక ఆ తర్వాత ఆయన ఒక ధన్యతను పొందుకున్నట్టు మన స్తెఫెను తెలియజేస్తున్నాడు. అంటే తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండగలిగాడంటే ఎంత గొప్ప ధన్యత. అంత గొప్ప ధన్యతను పొందుకున్న విషయము ఈ యొక్క స్తెఫెను భక్తుడు చూడగలిగి ఆయన చెప్పినటువంటి మాటల్ని మనం చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ 56 నుండి కూడా మీరు చదువుకోగలిగితే వారందరూ కూడా ఆయన మీద రకరకాలుగా కుయుక్తి పన్ని ఆయనను కొట్టి చంపాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. చూద్దాం 57వ వచనంలో. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అంటే రాళ్ళతో ఆ రోజు ఆయనను కొట్టి చంపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ సందర్భంలో అపోస్తుడైన పౌలు ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యుల్లో అగ్రగణ్యుడిగా గొప్ప సేవలు అందించాడు. ఆ వ్యక్తి ఈ యొక్క స్తెఫెను సావుకు కారణమైనటువంటి వ్యక్తికి కనిపిస్తారు. అంటే ఆ సందర్భంలో అపోస్తుడైన పౌలు కూడా మారలేడు కనుక ఆయన ఏకీభవించినట్టు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమనంటే, సాక్షులు సౌలు అను ఒక యవ్వనుణ్ణి పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి, ప్రభువును కూర్చి మొరపెట్టుచు ఆయన స్తెఫెను అన్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని చెప్పినటువంటి గొప్ప మాట, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. అంటే యేసు ప్రభు ఏదైతే మరి ఈ లోకములో ఒక మాదిరిని ఉంచిపోయాడో అదే మాదిరిని అనుసరించినటువంటి మహాభక్తుడు స్తెఫెన్ గారు. అందుకే తను చూసినప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో ధ్యానించినప్పుడు ఎంతో అభినందించవలసినటువంటి వ్యక్తి అని జ్ఞాపకం వస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ రాయబడ్డది ఏంటంటే, ప్రభువా ఇదిగో నన్ను చంపుతున్నారు, నన్ను నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నా మీద పళ్ళు కొరుకుతున్నారు, నన్ను గాయపరుస్తున్నారు, వీరిని చూస్తున్నప్పుడు నా కోపము ఆవేశం రావట్లేదు, కానీ వారిని చూస్తుంటే నాకేదో వీరు నా తదనంతరం రక్షణ పొందాలని ఆశ కలిగి ఉన్నాను, వీరు నా తదనంతరం నా వలె సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నాను అని చెప్పేసి తెలియజేస్తూ నా మీద వారు చూపినటువంటి ఆ పగకి లేకపోతే ఆ కక్షకి వాళ్ళ మీద ఎంత మాత్రము నువ్వు వారి పాపానికి తగినటువంటి మరి దోషి శిక్షను వేయొద్దు ప్రభు అని చెప్పేసి వారికి క్షమాపణ విడుదల చేసినటువంటి భక్తుడిగా మనకు కనిపిస్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు మన మీద వారి యొక్క చూపుల ద్వారా అసూయపడుతుంటారు, వారి మాటల ద్వారా వారు అసూయపడి కోపపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చూస్తే మనం వేదన పడుతూ ఉంటామా, ఎందుకు వీళ్ళతో కలిసి ఉన్నామా, ఎందుకు కొంత దూరంగా ఉంటే బాగుంటుందా అనేటటువంటి పరిస్థితులు కూడా మనకు కలగవచ్చు. వారికి కొద్ది దూరంలో ఉంటే ఇంకా బాగుంటుందేమో అనిపించేటటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఏమనంటే, వారు ఏ విధంగానైనా మన మీద అసూయపడని, మత్సరపడని, ద్వేషం పెట్టుకొని మనల్ని నాశనం చేయాలనుకొని కోరుకొని, కానీ దేవుని ప్రేమ తెలియజేస్తున్న మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరని యేసుప్రభు వారు ఎట్లా చెప్పాడో అదే రీతిగా స్తెఫెను భక్తుడు కూడా ప్రభువా వీరు తెలియజేస్తున్నారు, వీరిని క్షమించమన్నాడు. మనం కూడా అదే అడుగుజాడులు నడుచుకొని మన యొక్క తోటి వారిని మనం క్షమించబద్దులమైనామని ప్రభు పేరిట మనసారా కోరుతూ ఉన్నాను. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఈ యొక్క ప్రభువును కూర్చున్నటువంటి మాటల్లో ఇంకొక మాట చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అది అంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అంటే యేసు ప్రభువు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, అలాగే మనం కూడా యేసు ప్రభు పక్కన మనం కూర్చోవాలనుకుంటే, అంత గొప్ప ఆధిక్యతను మన జీవితాలు మనం పొందుకోవాలి అనుకుంటే క్రీస్తుతో కూడా శ్రమ పడాలి అని బైబిల్ సెలవిస్తుంది. అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు, శ్రమ పడితే ధన్యత, తండ్రి దగ్గర మనం ఆయనతో పాటు మనము సింహాసనాల మీద కూర్చొని అనేకులకు తీర్పు తీర్చబద్దులమైనాం. కాబట్టి దేవదూతులకే తీర్పు తీర్చినటువంటి ధన్యత కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అట్టి ధన్యతను పొందుకోవాలని అపోస్తుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. మనందరికీ తెలుసు, అందరూ మనల్ని గౌరవించాలని, అందరూ మనల్ని సన్మానించాలని, అందరూ మనల్ని ప్రేమించాలని, అందరూ మనకి ఏదో చేయాలని,
అందరి ఎదుట మనము గనులుగా ఉండాలి అని కోరుకుంటాం, ప్రతి ఒక్కరి మానవ నైజం. మరి అలాంటి కోరుకునేటటువంటి కోరిక మంచిదే. అలా కోరుకున్నట్టుగా నెరవేరాలి అంటే, లేదా అలా నువ్వు మహిమ పొందాలి అంటే నీకు మొదట కావాల్సింది ఏంటంటే శ్రమ, రావాల్సింది ఏంటంటే శ్రమ. మరి దేవుడి యొక్క సంకల్పంలోనే ఆ శ్రమ నీకు వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని తాళుకుంటే కనుక తదనంతరం గొప్ప మహిమను మనం పొందుకుంటామని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగా పొందుకున్నటువంటి భక్తులలో స్టెఫెన్ అగ్రగణ్యుడిగా బైబిల్ గ్రంథంలో నిలిచినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే దేవుని కోసం మనం శ్రమ పడడం ద్వారా గొప్ప ధన్యత మనకు లభిస్తుంది. అదే రీతిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ఒక మహాభక్తుడు ఉన్నాడు పాత నిబంధన కాలంలో, ఆయన గురించి రాయబడినటువంటి ప్రస్తావన 11వ అధ్యాయము 24-26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. అది ఇక్కడ మనం పరిశీలన చేయాలి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మోషే పెద్దవాడైనప్పుడు అంటే ఆయన బాల్యదశ నుండి పెద్దవాడయ్యేంత వరకు కూడా చాలా సుఖమును ఆనందాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. ఎందుకనంటే ఆయన ఉన్నది ఆషమాష ప్రాంతంలో, లేకపోతే ఆషమాష కుటుంబంలో కాదు, ఆయన ఒక రాజ్యగృహంలో ఉండి పెరిగినటువంటి వ్యక్తి కనుక ఐగుప్తు యొక్క దేశంలో మరి ఆ యొక్క రాజు అయినటువంటి ఫరో కుటుంబంలో ఉండి పెరిగాడు. ఫరో కుమార్తె ఆయనను పెంచుకున్నది కనుక రాజులకు ఉండవలసినటువంటి సుఖము, ఆ యొక్క సంతోషము, ఆనందం ఏదైతే ఉందో అదంతా కూడా తను పొందుకోగలిగాడు. మరొక చోట రాయబడింది 40 సంవత్సరాలని రాయబడింది. అంటే పెద్దవాడు అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు తను ఎక్కడ పెరిగాడంటే ఐగుప్తు నగరంలో రాజగృహంలో పెరిగాడు కనుక కావలసిన సుఖము, సంతోషం అన్నీ కూడా పొందుకున్న తర్వాత ఒకసారి దేవుడు దర్శించి ఆయనతో మాట్లాడినప్పుడు మోషే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ సుఖము, ఆ సంతోషము అల్పకాలం అనుకున్నాడు. అంటే శరీరం ఉన్నంత కాలమే, మహా అంటే 70-80 సంవత్సరాలు మన బ్రతుకు. ఈ బ్రతుకు కాలమే వచ్చినటువంటి అల్పకాల సుఖమే నేను కోరుకుంటే యుగ యుగాలు భయంకరమైనటువంటి శ్రమ, దుఃఖము, వేదన పండు కోరుకుంటుంది కనుక అటువంటి పరిస్థితిని నేను తప్పించుకోవాలనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడంట. అందుకనేమో ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అంటే శ్రమల తర్వాత ప్రతిఫలం ఏంటి? ప్రతిఫలం మందు దృష్టించాడంటే శ్రమలు ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. శ్రమల తర్వాత ప్రతిఫలం ఏంటంటే ధన్యత లభిస్తుంది, అంటే గొప్ప ఆనందం లభిస్తుంది. ఈ తాత్కాలిక శరీర ఆనందము కొద్ది రోజులే కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము ఎల్లప్పుడూ మనతో ఉంటుందని ఆయన గ్రహించాడు కనుక అన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి క్రీస్తు కోసము శ్రమలు అనుభవించడానికి బయటకు వచ్చాడు. మిద్యాను అరణ్యంలో ఆయన ఎండవేళలా ఆయన గొర్రెల కాపరిగా తన యొక్క మామ దగ్గర, హిత్రో దగ్గర ఆయన 40 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. శ్రమల తర్వాత తదనంతరం దేవుడు ఆయనను అద్భుత రీతిగా దేవుని యొక్క అభిషేకముతో నింపి మరి అనేక ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ గొప్పగా వాడుకొని ఆ తదనంతరం దేవుడు ఈరోజు తనను మహిమపరిచి దేవుని యొక్క కృపలో భద్రపరిచాడు. కాబట్టి దేవుని కోసం నిలబడినటువంటి మన జీవితాల్లో మనకెదురయ్యే శ్రమల్లో మనం ఎప్పుడైతే మనం క్రీస్తు కోసం వాటిని భరించగలుగుతామో, సహించగలుగుతామో, వాటిని ఓర్చుకోగలుగుతామో అప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది మనకు గొప్ప బహుమానం లభిస్తుంది అని చెప్పేసి. శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు ఎంత మాత్రం మనం ఆందోళన చెందకుండా ఆ తదనంతరం దేవుని కోసం అనుగ్రహించినటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దీవెనలు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చివరిగా ముగింపులో ఒక ఉదాహరణ నేను తెలియజేసి ముగించాలని ఆశపడుతున్నాను. ఒకనొక రోజు ఒక గ్రామంలో ఒక అన్న, ఒక చెల్లెలు ఇద్దరు ప్రయాణం చేస్తూ వారు ఆడుతూ ఏం చేశారంటే ఒక అడవిలోకి వెళ్ళారు. అది అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు చూసుకోకుండా దారి తప్పి తలొక దిక్కు వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో కొద్దిసేపు ఒకరినొకరు చూసుకుంటే ఎవరు కనిపించట్లేరు. అటువంటి పరిస్థితుల్లో
అన్నను చెల్లెలు వెతుకుతుంది, చెల్లెలను అన్న వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతూ ఉంటే ఎక్కడ దొరకట్లేదు. చివరికి సాయంకాలం చీకటి పడే పరిస్థితి ఏర్పడుతున్నాయి. అప్పుడు చెల్లెలకి ఆలోచన వచ్చింది, ఏమనంటే అన్న అయితే దొరకట్లేడు, ఇంటికి వెళ్దామా అని చెప్పేసి చూసినప్పుడు ఇంటికి వెళ్ళాలన్న దారి దొరకని పరిస్థితి. అయితే కొద్ది దూరం అన్నను వెతుక్కుంటూ వెళ్తుంటే అయితే చీకటి పడుతున్న సమయంలో వారి యొక్క ఊర్లో ఒక చిన్న లైట్ కనిపించింది. అదే మా ఊరు అనుకొని తెలుసుకున్నది. అయినప్పటికీ ఊరికి వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు. కారణం ఏంటంటే ఇద్దరు కలిసి వచ్చాం కనుక మా అన్న ఎక్కడున్నాడు అని చెప్పేసి మా అన్నతో కలిసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనకు వచ్చింది. అయితే ఆ సందర్భంలో అన్న దొరికే పరిస్థితి లేదు, ఏ విధంగా అని చెప్పేసి ఆలోచన వచ్చి తన మెడలో ఉన్నటువంటి ఒక ఎర్ర పూసల తాటిని తెంపి ఆలోచనకు వచ్చి నేను వెళ్తూ ఒక్కొక్క పూస అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఒకవేళ మా అన్న నన్ను వెతుక్కుంటూ వస్తే ఈ ఎర్ర పూస కనుక కనిపిస్తే దాన్ని చూసుకొని ఇదే త్రోవకుండా నా చెల్లెలు వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంటికి వస్తాడేమో అని ఆమె ఒక్కొక్క పూస వదిలిపెట్టి అలాగే ఇల్లు చేరింది. తదనంతరం ఆ యొక్క అన్న కూడా వెతుకుతూ ఒక దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ ఎర్ర పూస కనిపించడం, ఆ యొక్క పూసను చూసి ఇది మా చెల్లెల మెడలో ఉన్నటువంటి ఈ పూస కనుక దీన్ని కనుగొందాం, ఇంకొకటి ఎక్కడైనా పడిందని చెప్పేసి ఆయన చూస్తుండగా అక్కడక్కడ ఒక్కొక్క ఆ పూసలు కనిపించడం, వాటిని అన్నింటిని కూడా ఏరుకొని మెల్లగా తన గూడు చేరుకోవడం జరిగింది. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చెల్లెలు తర్వాత అన్న ఇద్దరు కలిసి సంతోషించి ఆ కుటుంబ సభ్యులతో ఎంతగానో ఆనందించగలిగారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనందరికీ కూడా తండ్రి ఇంటికి చేర్చడానికి క్రీస్తు లోకానికి వచ్చి మన కోసం ప్రయాసపడ్డాడు. మనం కొన్నిసార్లు ఆయనకి అందుబాటులో లేము, చివరికి వస్తే ఆయననే బాధ పెట్టాం, చివరికి వస్తే ఆయనను చంపామనడంలో కూడా ఎంతమాత్రం సందేహం లేదు. అంటే మీరు నేనని కాదు కానీ ఆనాటి యూదులు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఆయన మార్గాన్ని సరళం చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు చేరలేడు అంటాడు. కాబట్టి యేసు ప్రభు ఒక చక్కటి మార్గాన్ని మనకు చూపించాడు. ఆయన మార్గంలో దేవుని యొక్క మాటలు మనకు కనిపిస్తుంటాయి. ఆ మాటల వెలుగులో మనము ఒక్కొక్క మాట పట్టుకొని మనం అనుసరించి నడుచుకోగలిగితే ఆ యొక్క చెల్లెలు ఏ విధంగా అయితే తండ్రి ఇంటికి చేరుకోగలిగిందో అదే రీతిగా యేసు ప్రభు ఎట్లయితే తండ్రి ఇంటికి చేరుకోగలిగాడో మనం కూడా ఆయన యొక్క అడుగుజాడలు నడుచుకోగలిగితే దేవుని యొక్క పరలోక రాజ్యానికి లేదా మోక్ష రాజ్యానికి ఆ నిత్య జీవాన్ని అనుభవించేటటువంటి ఆ స్థితిగతిని మనం పొందుకోవడానికి మనము ఈ విధంగా దేవుని మాటలు అనుసరించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ముగింపులో ప్రియులారా, మరి మనం ధ్యానం చేశాము. ఇక్కడ రాయబడ్డటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మరి 13 నుండి 18 వచనాల వరకు మనం చదువుకుంటే ఇక్కడ మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు అంటున్నాడు. అంటే దేవుని కోసం మనం మంచి విషయాల యందు ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు కొన్ని శ్రమలు వస్తుంటాయి. ఆ శ్రమలు వచ్చినప్పటికీ నేను మంచి చేస్తున్నాను కదా, ఎందుకని శ్రమ వస్తుంది నాకు అని చెప్పి మనం కృంగిపోవద్దు. ఆ శ్రమల్ని సహిస్తాం, భరిస్తాం. మనల్ని ఎవరైతే శ్రమ పెడతారో బాధ పెడతారో ఒకరోజు వారే పశ్చాత్తాపడేటటువంటి పరిస్థితి వస్తుంది. కనుక శ్రమలు వచ్చాయని చెప్పేసి మనం కదిలించబడి మనము ఎంత మాత్రము దేవునికి దూరం కాకూడదని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎందుకనంటే తెస్సలోనిక పత్రికలో కూడా అంటాడు 1వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, తర్వాత మీరు చదువుకోండి. అక్కడ ఏంటంటే భక్తిహీనులంట కదిలే తరంగమును పోలి ఉంటారంట. అంటే సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్లు తరంగాల వల్లే ఒక్కొక్కసారి ఎగిరెగిరి పడుతుంటాయి, మళ్ళీ నిదానం అవుతుంటాయి. అట్లాగే కొంతమంది భక్తిహీనులంట అప్పుడే శ్రమలు రాగానే భయపడి వారు ఇక జీవితమే వేస్ట్ అనుకుంటారు. మళ్ళీ కొన్నిసార్లు దేవుడిచ్చినటువంటి సుఖాన్ని ఆనందాన్ని పొందుకున్నప్పుడు ఇంత బాగుంది దేవుని భక్తి అనుకుంటారు. కనుక మనం అలాంటి వారికి ఉండకుండా మనము నీతిమంతులుగా ఎప్పటికీ కదలని నిత్యమైన సియోను కొండ వలె మనం ప్రభు కోసం ముందుకు సాగాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ కూడా ఎంతైనా ధన్యులు. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకున్నట్లయితే మరి విన్నటువంటి వాక్య సందేశం నిమిత్తమై యోహాన్ తమ్ముడు మరి సమయంలో ముందుకు వస్తాడు. ప్రార్థనలో మనం ముందుకు నడిపించాలని కోరుతున్నాను. మిగతా మనందరం కూడా ఒకసారి మనసులో దేవుని వాక్యాన్ని మరొకసారి నెమరు వేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నా తండ్రి నీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలని చెప్దాం. శ్రమల వలన దేవుడు గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించబోతున్నాడు. అదేంటో తెలుసా? ఈ లోకంలో ఏదో ఒక రోజు మనం మరణిస్తాం, కానీ ఆ తదనంతరం పరలోక రాజ్యంలో
నిత్యమైనటువంటి శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని మనం పొందుకొని నిత్య జీవముతో ఎల్లప్పుడూ తండ్రితో పాటు సహవాసం కలిగి ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ లోకంలో మనకు వచ్చేటటువంటి చిన్న చితక వచ్చే శ్రమలను, బాధల్ని మనం చూసి కృంగిపోవద్దని, ఎంతమంది అయితే నిన్ను ఒకవేళ కృంగదీస్తున్నారో, ఆందోళన పరుస్తున్నారో, కలవరపరుస్తున్నారో, నిన్ను రకరకాలుగా నిందలేసి అవమానపరిచి బాధపరుస్తున్నారో, వారందరూ కూడా ఒకరోజు నీ కాళ్ళ యొద్దకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఒకనాడు యోసేపు మీద మండుపడి, ఆయన మీద కోపపడి, ఆయనను రకరకాలుగా అవమానపరిచారు, కానీ తిరిగి అన్నలే యోసేపు యొక్క పాదాల దగ్గరికి రాగలిగారు. ప్రియులారా, ఈరోజు కూడా నిన్ను బాధ పెట్టినటువంటి వ్యక్తుల నిమిత్తమై నువ్వు వారి మీద పగ తీర్చుకోవాలని, వారి మీద ఏదో కక్ష తీర్చుకోవాలని అనుకోవద్దు. కానీ దేవుని యొక్క మనసు కలిగి, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు కలిగి ప్రభు కోసం ముందుకు సాగాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. యోసేపు అన్నాడు, తిరిగి తన అన్నలు తన ఇంటికి చేరుకున్నప్పుడు ఆ సందర్భంలో అన్నాడు ఏమనంటే, ఇదిగో ఈ విధంగా నేను రావడానికి మీరు పెట్టినటువంటి బాధను నేను మర్చిపోయాను, ఇదంతా కూడా దేవుడి చిత్తంలోనే నేను ఇక్కడికి వచ్చానని తెలుసుకున్నాను అన్నాడు. మన జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, దేవుని కోసమే మనము ఒకవేళ ముందుకు సాగిపోతున్నట్లయితే, దేవుడే ఒకవేళ శ్రమలను మన జీవితాల్లోనికి అనుమతిస్తే వాటిని భరిస్తాం. ప్రియులారా, ఎంతైనా సహిస్తాం, దేవుని కోసము నిలబడదాం. దేవుని యొక్క పరలోక రాజ్యములో, నిత్యత్వంలో మనందరం కూడా ధన్యతను పొందుకుందాం. అంతకంటే గొప్ప ధన్యత ఇంకొకటి లేదని ప్రభు పేరిట మనసారా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, వందనాలు యేసయ్యా, స్తోత్రములు దేవా యేసయ్యా, గొప్ప దేవ, గొప్ప తండ్రి, వందనాలు తండ్రి యేసయ్యా. నాయన ఎంతో ప్రేమ గల దేవుడు తండ్రి యేసయ్యా, స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా, నాయన విన్న వాక్యం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్యా, స్తోత్రములు దేవా యేసయ్యా. ఎంతో గొప్ప దేవుడు నాయన యేసయ్యా, మాకు ఎన్నో మేలులు చేసిన గొప్ప తండ్రి నాయన యేసయ్యా, స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా, నాయన నీ కోసం బ్రతకడం మాకు నేర్పించండి యేసయ్యా, స్తోత్రములు తండ్రి యేసయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి నాయన యేసయ్యా, నాయన నీలో జీవించడం మాకు నేర్పించండి యేసయ్యా, స్తోత్రములు దేవా యేసయ్యా. పరిశుద్ధుడా, స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా, జీవం కలిగిన నా యేసయ్యా, స్తోత్రములు తండ్రి. నాయన నిన్ను ఆరాధించక నాయన యేసయ్యా, నిన్ను మందిరానికి రాక నాయన యేసయ్యా, నేను ఎంతో బాధపడుతున్నాం తండ్రి యేసయ్యా, స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా, నాయన యేసయ్యా, మా కుటుంబం ద్వారా నాయన యేసయ్యా, నాయన యేసయ్యా, ఎంతో నాయన యేసయ్యా, నాయన నీకు రుణపడి ఉన్నాం తండ్రి యేసయ్యా, స్తోత్రములు తండ్రి యేసయ్యా, స్తోత్రాలు తండ్రి యేసయ్యా. మాకు ఎన్నో ఇబ్బందుల నుంచి నాయన విడిపించిన గొప్ప దేవుడు నాయన యేసయ్యా, స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా, నాయన యేసయ్యా, నీ వాక్యం విని నాయన యేసయ్యా, నేను ఇతరులతో ఎట్లా ప్రవర్తిస్తున్నాము నాయన యేసయ్యా, నీకు మాత్రం తెలుసు నాయన యేసయ్యా, స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా, గొప్ప దేవుడు నాయన యేసయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నాయన నీ వాక్యం పట్ల నాయన యేసయ్యా నడుచుకునే కృపను మాకు దయచేయండి యేసయ్యా, స్తోత్రములు దేవా యేసయ్యా. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా నాయన యేసయ్యా, నీ కోసం బ్రతకడం మాకు నేర్పించండి యేసయ్యా, స్తోత్రములు దేవా యేసయ్యా. నాయన యేసయ్యా, ఏమి వింటున్నాము నాయన యేసయ్యా, నీకు మాత్రమే తెలుసు నాయన యేసయ్యా. బయట ఎట్లా ప్రవర్తిస్తున్నామో నీకు మాత్రమే తెలుసు నాయన యేసయ్యా, స్తోత్రములు నాయన యేసయ్యా. గొప్ప దేవుడు నాయన యేసయ్యా, స్తోత్రాలు నాయన యేసయ్యా. నాయన యేసయ్యా, నీ కృప ద్వారా మేము బ్రతుకుతున్నాం తండ్రి యేసయ్యా, స్తోత్రములు తండ్రి యేసయ్యా. విన్న వాక్యం నాయన యేసయ్యా వదిలిపెట్టకుండా నాయన యేసయ్యా, నాయన విని నాయన యేసయ్యా, ఆయన వాక్యం పట్ల నడుచుకున్న కృపను మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి యేసయ్యా, స్తోత్రములు తండ్రి యేసయ్యా. జీవం కలిగిన నా తండ్రి, స్తోత్రములు తండ్రి. నాయన యేసయ్యా, మరి ఇలాగ నాయన యేసయ్యా, ప్రతి వారం నాయన యేసయ్యా ఆరాధన జరిగేలాగున నాయన మీరే సహాయం దయచేయండి యేసయ్యా, స్తోత్రములు దేవా యేసయ్యా. గొప్ప దేవుడు నాయన యేసయ్యా, వందనాలు తండ్రి యేసయ్యా, స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో నీకు నమ్మకంగా బ్రతకడం మాకు నేర్పించండి యేసయ్యా, స్తోత్రములు దేవా యేసయ్యా. వందనాలు తండ్రి యేసయ్యా. నాయన యేసయ్యా, ఇతరుల కోసం నేను ప్రార్థించే మనసును మాకు దయచేయండి యేసయ్యా, స్తోత్రములు తండ్రి యేసయ్యా. నాయన యేసయ్యా, నాయన యేసయ్యా, కరోనా నాయన వ్యాధి నుంచి ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. నాయన యేసయ్యా, స్తోత్రాలు నాయన యేసయ్యా. ఏ ఒక్కరికి నాయన రాకుండా నాయన మీరే కాపాడండి తండ్రి. నాయన యేసయ్యా, నాయన ఆ కరోనా వ్యాధిని నేను తరిమి కొట్టండి తండ్రి యేసయ్యా, స్తోత్రములు దేవా యేసయ్యా. గొప్ప దేవుడు నాయన యేసయ్యా, నాయన యేసయ్యా, మందిరం నాయన యేసయ్యా, ఆయన ఓపెన్ చేసే విధంగా మీరే సహాయం దయచేయండి యేసయ్యా, స్తోత్రములు దేవా యేసయ్యా. ఎంతోమంది ఆరాధిస్తున్నారు తండ్రి, నేను ఇళ్లలో ఉండి తండ్రి యేసయ్యా, స్తోత్రములు తండ్రి యేసయ్యా. నాయన యేసయ్యా, మరి పర్మిషన్ లేక ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి యేసయ్యా, స్తోత్రములు తండ్రి యేసయ్యా. అందరూ కలిసి నాయన ఆరాధించే కృపను మాకు దయచేయండి యేసయ్యా, స్తోత్రములు తండ్రి యేసయ్యా. నాయన ఏ ఒక్కరు నాయన ఇబ్బందులు పాలవద్దు తండ్రి యేసయ్యా, స్తోత్రాలు నాయన యేసయ్యా. మీరే కాచి కాపాడండి తండ్రి యేసయ్యా, స్తోత్రాలు దేవా యేసయ్యా, స్తోత్రములు తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్క విషయంలో నీకు నమ్మకంగా బ్రతకడం మాకు నేర్పించమని నాయన యేసయ్యా పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచి
నుండునని శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా వివరించలేదా ప్రభు నీకు తోడుండునని ప్రభు నీకు తోడుండునని. ప్రార్థన చేసుకుందాం. ప్రియుల మహాపరిశుద్ధుడా మహాగణుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీ రక్షణ భాగ్యాన్ని పొందుకొని నీకోసం తండ్రి మానదిన జీవితంలో నీకు మహిమకరంగా జీవించాలని ముందుకు సాగిపోతుండగా అపవాది అన్న సాతనుడు ప్రభువా నన్న తండ్రి మమ్మల్ని కృంగరిస్తూ అయ్యా మమ్మల్ని ప్రభువా బలహీనపరుస్తూ అనేక సందర్భాల్లో మమ్మల్ని ప్రభువా అయోమయంగా నా తండ్రి నాయన అయ్యా మా కుటుంబాలను చెల్లాచెదరు చేస్తుండగా దేవా ఇంతవరకు నువ్వు కాపాడుతూ వచ్చావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. ఇక మీద కూడా నీ సన్నిధిని మాకు తోడుగుంచమని నీ సన్నిధిలో వేడుకొనిచున్నాం నాయన. అయ్యా మమ్మల్ని మా సంఘమంతటిని కూడా మీరు కాపాడండి తండ్రి. దుష్టుడైన అపవాది కూడా ప్రభువా అయ్యా ఎవరు మృంగుదనాన్ని గర్జించి సింహం వల్ల వెంటాడుతున్నాడు తండ్రి. ఈ యొక్క లాక్డౌన్ సందర్భంలో ప్రభువా అయ్యా వారి గృహాల్లో ఉంటూ తండ్రి ఆత్మీయంగా ప్రభువా నాయన కొన్నిసార్లు ఆయా ఆత్మీయ ఆహారము అయ్యా వారికి అందలేని పరిస్థితులు కొంతమందికి ఉంది ప్రభువా. అయ్యా అతని కారణం ఏంటంటే వారికి అయా మొబైల్ సౌకర్యం లేనందున, అయ్యా కొంతమందికి ప్రభువా నీ సన్నిధికి రావాలని నుండి కూడా సౌకర్యాలు లేనందున, కొన్నిసార్లు ప్రభువా ఈ యొక్క ప్రతికూల పరిస్థితి కరోనా వైరస్ వలన ప్రభువా మేము స్వేచ్ఛగా నీ సన్నిధిలో ఆరాధించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రభువా. అయ్యా నా తండ్రి మీరే నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ రోజుల్లో ప్రభువా నా తండ్రి మోషే ప్రభువా అయ్యా నా తండ్రి నమ్ముకున్నటువంటి నీ బిడ్డల్ని బలపరిచి నీ యొక్క చిత్తాన్ని తెలుసుకొని వారికి తెలియజేయ నిమిత్తమై ప్రభువా 40 రాత్రింబగళ్ళు తను అయ్యా నా తన సీనాయి కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉపవాసం ఉండి నీ ఆజ్ఞలు తీసుకొని వస్తామన్నంతలోపే ప్రభువా నీ ప్రజలు నా తండ్రి అయ్యా నాయన ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రభువా వారి ఇళ్లలో ఉంటూ వారి యొక్క ఆ ప్రాంతంలో ఉంటూ ప్రభువా అయ్యా వారికి సొంత ఆలోచనలతో ప్రభువా అయ్యా నాయన వారు చెదిరిపోయిన వారై ప్రభువా వారు అయ్యా తన నాయన ఇశ్రాయేలీలైనటువంటి మనల్ని ఇదిగో ఐగుప్తు దాస్యమును మనల్ని బయటికి తీసుకొని వచ్చింది ఎవరో కాదు, ఇదిగో ఈ బయలుదేవత అని చెప్పేసి అయ్యా తన విగ్రహాన్ని వారు తయారు చేసుకొని పూజించి నీకెంతో కోపమును కలుగజేశారు ప్రభువా. మరి లాక్డౌన్ సందర్భంలో కూడా ప్రభువా దేవుని సేవకులుగా మరి విశ్వాసులుగా అయ్యా మాకున్నటువంటి నాయన మరి యొక్క సౌకర్యాలు కొన్నిసార్లు దూరం ఉన్నందున సరి అయినటువంటి ఆత్మీయత వారికి దొరకనందున ప్రభువా చెదిరిపోయే పరిస్థితులు ఉంటాయి ప్రభువా. అయ్యా తప్పటి అడుగులు వేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రభువా. కానీ ఇటువంటి సందర్భంలో ఎవరైతే నీ కోసం నిలబడతారో వారి అందు నువ్వు కనికరమును జాలిని అనుగ్రహించే దేవుడు ప్రభువా. అవును తండ్రి మీరు కృప చూపించండి. మా ఆత్మీయ బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో తండ్రి వారి కుటుంబాలలో ఉంటూ అయ్యా ఎల్లప్పుడూ నేను గణపరిచే బిడ్డలుగా ప్రధానంగా నిన్నే కొనియాడే బిడ్డలుగా నీ యొక్క అడుగుజాడులు నడుచుకునేటటువంటి రీతిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును ప్రభువా మీకు వందనాలు. నువ్వు ప్రతిదీ చూస్తున్న దేవుడు తండ్రి. అవును ప్రభువా నాయన మీరు ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి తండ్రి. అపవాది అయిన సాతనుడు తండ్రి అయ్యా బలహీనపరచడానికి వాడు ఎన్నో రీతులుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రభువా. అవును ఆయన బలహీనతలో పడినప్పుడు మాకు శ్రమ కలిగినప్పుడు అయ్యా మేము నాయన ఆ సందర్భంలో ప్రభువా మేము చేసిన పాపాలు క్షమించు, ఇక నుండి ఇటువంటి ఆపద మాకు రాకూడదు, ఇటువంటి రోగాలు మాకు రాకూడదు, ఇటువంటి భయంకరమైన తెగులు మమ్మల్ని సోకకూడదని మేము మొరపెడతాం నాయన, పశ్చాత్తాపడతాం నాయన. కానీ మళ్ళీ తిరిగి ప్రభువా అయ్యా అన్ని మర్చిపోయే పరిస్థితులు మా జీవితాల్లో ఉంటాయి ప్రభువా. అలాంటి పరిస్థితి ఇప్పుడు జరిగింది ప్రభువా. ఇదిగో నాయన ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులు ప్రభువా అయ్యా నీకు ఆయాసకరంగా జీవించారు కనుక ఈ తెగులుతో మీరు ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరికి నాయన జ్ఞానోదయం కలగజేస్తూ వచ్చారని నమ్ముతున్నాను ప్రభువా. అవును తండ్రి శ్రమ కలగకపోతే మేము దారి తప్పుతాం నాయన, శ్రమ కలుగుటయే మాకు మేలైనని భక్తుడు తెలియజేస్తాడు ప్రభువా. కాబట్టి శ్రమలలో కూడా అయ్యా నా తండ్రి నాయన నిన్ను ఎప్పటికీ నీ ప్రభువా వెంబడించి బిడ్డలుగా మమ్మల్ని మా కుటుంబాన్ని మా సంఘమంతటిని కూడా తీర్చిదిద్దామని వేడుకొనిచున్నాం. ఈరోజు నీ సన్నిధిలో అయ్యా కూడి వచ్చి ప్రభువా నీ పరిచర్యలో సహకారం అందించినటువంటి బిడ్డలందరినీ ప్రభువా మీరు వారి కుటుంబాన్ని బహుగా దీవించి నీకోసం నీ రాజ్యవ్యాప్తి కోసం మీరు గొప్పగా వాడుకొని మనం ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం సెలవిస్తుంది ఆశ గల వాని ప్రాణము నేను తృప్తిపరుస్తానున్నావు. నీకోసం ఎవరైతే ప్రభువా ఏ రీతిగా అయా ఆశ కలిగి ఉన్నారని వెరుగుతూ కనుక ఆ రీతిగా ఎవరిని బలపరిచి నీకోసం నిలబెట్టండి ప్రభువానికి స్తోత్రాలు. దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కలిగినట్టు దేవా నా ప్రాణము నీకోసం తృష్ణగొనుచున్నది అన్నాడు. అవును ప్రభు ఆశపడుతుంది అన్నాడు తండ్రి. ఆ విధంగా
విధంగా నీకోసమైనటువంటి ఆశ దృష్టిలో ఎల్లప్పుడూ మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. అవును ప్రభు నా తండ్రి, అయ్యా నాయన అపోస్తుడైన పౌలు అంటాడు, నేను దీన స్థితిలో ఉండనేరుగుదును, సంపన్న స్థితిలో ఉండనేరుగుదును. అయితే ప్రతి సందర్భంలో కూడా సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకొని తెలుసుకొని అయ్యా నా తండ్రి నాయన అన్నిటిలో కూడా నీ వైపు చూస్తూ పరిగెత్తగలిగాడు ప్రభువా. అటువంటి ధన్యతను, అటువంటి ఆ భక్తి జీవితాన్ని మా అందరిలో దయచేయమని, ఇదిగో ఈ కార్యక్రమంలో ఈ యొక్క లైవ్ను వీక్షించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా పేరు వరుసను దీవించమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ, అదే రీతిగా ఈ లైవ్ ద్వారా వీక్షించినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ఇది మొదలుకొని సదా తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడికి ఇచ్చిన